శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ తరపున మాగంటి బాబు గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రా కదలిరా ఈ యొక్క బహిరంగ సభ ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ రా కదలిరా అనే బహిరంగ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి రాష్ట్రమంతా కూడా చూసింది నిన్న కాక మొన్న ఈ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెందులూరులో సిద్ధం అని చెప్పి ఒక పనికి మాలిన సభ ఒక పెట్టి 20-30 అంశాల మీద నేనేదో పొడి చేశాను దేనికైనా నేను సిద్ధం అని చెప్పినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఓ జగన్మోహన్ రెడ్డి నువ్వు 3 ఉమ్మడి జిల్లాలు కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా 50 నియోజకవర్గాల నుంచి 2500 ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేసి అలాగే అందరికీ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి పరీక్ష జరుగుతుంటే ఆ పరీక్ష కూడా వాయిదా వేసి సభ జరిగినటువంటి నీ యొక్క పనికి మాలిన యొక్క పరిపాలనకి దేనికైనా మేము సంసిద్ధం అని చెప్పి మరి మండు టెండలో మధ్యాహ్నం 3 గంటలకైనా సరే ఎండలో ఇంతమంది ఇంకా 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటు ట్రాఫిక్ జామ్ అయిందంటే నువ్వు అధికార దుర్వినియోగం చేసి పెట్టిన సభ కన్నా మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పెట్టినటువంటి ఈ యొక్క బహిరంగ సభ ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా పోటీ చేయటమే కాకుండా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఈ 60-70 రోజుల్లో మన రాష్ట్రానికి ఏం చేయాలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి వ్యవస్థలు నాశనమయ్యాయో అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాకదలిరా బహిరంగ సభలో అందరికీ కూడా వివరిస్తారని ఖచ్చితంగా రాగల 60-70 రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు జాతీయ అధ్యక్షులు పెద్దలు మన జోన్ 2 ఇన్ఛార్జ్ అయినటువంటి రవి గారు 1 నిమిషం మాట్లాడాలని కోరుతా ఉన్నాను. అందరూ రెడీగా ఉన్నారా? అభివృద్ధి ఆయన డిఎన్ఏ, సంక్షేమం ఆయన బ్లడ్ గ్రూప్, తెలుగు జాతి ఉన్నతి ఆయన ఆశయం, తెలుగు యువత భవిత ఆయన విజన్, ఆంధ్రావనిలో జలసిరి పండించే నదుల అనుసంధానం ఆయన కళ, తెలుగు ఆడబడుచుల స్వావలంబన ఆయన ఆలోచన.